గొప్పవాళ్ళ ఆటలో నేను కేవలం ధూళిని. ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను. మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? అది కాదు బాస్. తల్లి లేని కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు. తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా? అది నా వల్ల కాదు. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు. నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే యాంటనీని చూడ్డానికి వెళ్లారు. ఇలా చూడరా, నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా? రేయ్, తను నా కూతురురా, నేను చూసుకుంటానురా. ఇది ఊరికి సంబంధించిన విషయం. నీకు చేతనైన సాయం చేసావంటే రేపు మనమ్మాయికే కదరా పుణ్యం. బోసయ్య తన బిడ్డని చూసుకుంటారన్న నమ్మకంతో యాంటనీ ఒప్పుకున్నారు. ఊరు జనాలకి యాంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు. యాంటనీ లేని బాధ మెర్లిన్కున్న. రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది. అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు. త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా, మా నాన్న ఎప్పుడొస్తారు? ఊరు జనాల ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన యాంటనీ ఆ సముద్రంలో నుంచి శవంగా వచ్చాడు. మెర్లిన్కి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళనన్న వాణ్ణి బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని వేధించింది. యాంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు. ఆ చావుని అంగీకరించలేకపోయారు. పిచ్చి పట్టిన వేట కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు. గురువు రాజుగా మారడం నా కళ్ళారా. తాళాలెక్కడా? తాళాలెక్కడా? తాళాలెక్కడ్రా? మనోళ్ళు ఎక్కడరా? వస్తున్నారయ్యా. త్వరగా రమ్మని చెప్పు. చూడరా, లోపల అసలు ఏముందో. ఆ పెద్ద ఆయన ఎందుకు మనల్ని నమ్మట్లేదు? మనల్ని మాత్రమే కాదురా, పెద్ద ఆయన ఎవరిని నమ్మడం. బోసు, ఏదో సమస్యని మన కుర్రాడు చెప్పారు. చచ్చిపోయిన నా స్నేహితుడి మొహం మీద ఇవే గాయాలు చూశాను. బోసు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నా స్నేహితుడిని ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను. ఏం జరుగుతోంది ఇక్కడ చెప్పరా? వాడు చచ్చాడు. ఆ బంగారు శాపం వల్లే వాడు చచ్చాడు బోసు. నన్ను నమ్ము. సహాయం కోరేవని నా స్నేహితుడిని పంపించానురా. నీ ఒక్కడి ఆకలి కోసం ఊరినే చంపేశావు కదా.
రండ్రా వెళ్ళి చూద్దాం. రే, పైగా రావద్దని చెప్పారు కదా. నన్ను చంపి యాంటోనీ కూతుర్ని మళ్ళీ అనాథలు చేయకు. నీకేం కావాలో తీసుకో. శవాల్ని తినే కుక్క. మనోళ్ళు చనిపోయింది సముద్ర జలకలు పట్టడానికి వెళ్ళి కాదు, మన అందరం నమ్మిన ఒకటి అత్యాస వల్లే ఇది జరిగింది. వీడి అత్యాస ఇందుకు కారణం. నేను అనుకుంటే ఊరు ప్రజలకు ఆ రోజే ఆ నిజాన్ని చెప్పుండగలను. కానీ బోసైకైనట్టు మెర్లిన్కి నాకు ఏదైనా అవుతుందన్న భయంతో దాచాను. ప్రాణాలతో ఉండాలని లేదా? ఎవరికైనా చెప్పావనుకో, మిమ్మల్ని చంపి పాతేస్తాను. భయంతో దాచిన నిజాన్ని ఎక్కడ చెప్పకుండానే పోతానని నేను రాసి పెట్టాను. అంటే దీని అంతటికీ కారణం మా ముత్తాత సోలమనేనా? బోసు మంచోడు, అనాథగా చచ్చిపోయాడు. వాడు ఆత్మ ఊరికే వదులుతుందా? అందుకే సముద్రాన్ని ఆక్రమించాడు. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనకేం చేయాలి అది చెప్పు. ఇంతసేపు మన ప్రాణాలతో ఉన్నదే అద్భుతం. అదేం కాదు, వీటి వెనకేదో నిజం, ఏదో కారణం ఉంది. అదే ఏమిటో తెలియడం లేదు. తాతయ్య చెప్పిన కథ గుర్తుందా? సముద్రంలో పూడ్చిపెట్టాలనుకున్నప్పుడు ఊరు మొత్తాన్ని అంతం చేయాలన్న కోపంతో రగిలిపోతున్న బోస్ ఆత్మ మెర్లిన్ తన చేత్తో బోస్ శవపేటికని తాకినప్పుడు శాంతించింది. మెర్లిన్ని తన సొంత కూతురులా చూసుకుంటానని బోస్ ఆంటనీకి ఇచ్చిన మాటే దానికి కారణం అయి ఉంటుంది. నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా? రే, తను నా కూతురురా, నేను చూసుకుంటాను. ఒకవేళ ఆ రోజు మెర్లిన్ అక్కడికి రాకపోయి ఉంటే బోస్ ఆత్మని ఎవరూ ఆపుండేవారు కాదు, బంధించుండేవారు కాదు. మెర్లిన్కి మనకి సంబంధం లేదు. సంబంధం లేదా? తనకి సంబంధం ఉందిరా. తను మెర్లిన్ కూతురు. మనకేమీ కాదు కదా. రోజ్ మనతో ఉన్నంత వరకు ఏం కాదు. సరే, ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు. కానీ ఇదే బోట్లోనే కదా అలెక్స్ ఉన్నాడు. వచ్చినవన్నీ పిచ్చి పట్టినట్టు వాడిని మాత్రం ఎందుకు చంపే? నీకు అర్థం కాలేదా? వాడు థామస్ మనిషి. సముద్రం వాళ్ళన్న పేరుతో ఆడపిల్లల్ని చంపేశారు. ఇదంతా థామస్ కోసమే చేశారు. అలాంటప్పుడు వీళ్ళని చంపకుండా ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ఏం చేయాలో చెప్పు. మనం ముందు వెళ్ళిపోదాం. ఏదైనా సమస్య వస్తే ఎర్రగా వీళ్ళని కట్టేద్దాం. ప్రాణాలు పణంగా పెట్టి తీసుకున్నదే కదా, నేను తీసుకుంటాను. అంతం చేయలేరని కదరా సముద్రపు సమాధి చేశారు. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయబోతున్నాం? ఆ శవాన్ని కాల్చకూడదు, అలానే పూడ్చిపెట్టకూడదు, నీళ్ళలోనూ ఉంచకూడదు, నేల మీద ఉంచకూడదు. మరి నీళ్ళకి నేలకి మధ్యలో అంటే దీవి. రే, దీవిరా, దీవి. అదంతా సరే, ఇంత పెద్ద సముద్రంలో ఆ శవాన్ని ఎక్కడని వెతుకుతాం? అయిపోయింది, మన పని అయిపోయింది. పోండి. వలలో సిక్కుకున్న చేపలాగా సావలేక బతకలేకపోతున్నాం. ఇప్పుడు దాంతో పనేంట్రా? ఒకసారి చూడండి, చుట్టూ ఒక్క చేప కూడా లేదు. కోపం, ద్వేషం లాంటివి లేని మంచి మనిషిని మనం సముద్రంలో పూడ్చిపెడితే ఆనవాయితీ ప్రకారం సముద్రంలో ఉన్న చేపలని మర్యాద చేయడానికి గుమ్ముగూడతాయి. అదే ఒక చెడ్డవాడిని మనం పంపితే సముద్రంలో ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా దగ్గరికి రాదు. బోస్ మంచోడే కదరా. మరెలా? బోస్ మంచోడే. ఆంటనీ చనిపోయిన 4 నెలల్లో తన కోపం తనని రాక్షసులా మారిస్తే మరి 40 ఏళ్ల కోపం వాణ్ణి ఎలా మార్చుంటుంది?
నాకు తెలిసి బోస్ శవపెట్టికి ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కరెక్టో తప్పు నేను ఆడే ఆఖరి ఆట. సరిగ్గా ఆడితే అన్నీ మారుతాయి. లేదంటే ఏమైంది? ఏమైందిరా? పంచేయట్లేదురా. ఏదో ఒకటి చేయరా. వల బాగా చుట్టుకుపోయిందిరా. ఇలా ఉంటే ఏమీ చేయలేం. కొంచెం కష్టమే. ఎవరైనా దిగితేనే పని అవుతుంది. బాగా విన్నా, ఫ్యాన్ లేదో చిక్కుకుంది. నువ్వేం చేస్తావంటే కిందకెళ్ళి దాన్ని తీసే. అది కాదని అనవసరంగా ఏదైనా చేసావు అనుకో, తాడుతో పాటు రాయిని కూడా దించేస్తాం. ఆయనతో ఉన్న పాపానికి నన్ను చెప్పేయకండ్రా. బాధపడకు, నిన్నంత తొందరగా చనిపోనివ్వలే. పోరా. వల బాగా చిక్కుకుంది. వదిలేని కత్తుంటాయివట్రా. బోటిక ముందుకెళ్ళలేదు. నేను నిర్ణయించుకున్నాను, ఇక్కడే దూకేస్తాను. రోజు మనతో ఉన్నంత వరకు బోస్ శవాన్ని బయటికి తీయడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం జరిగినా మీరు కలిసే ఉండాలి. సముద్రంలోకి వెళ్ళిన వాడికి ఏమైందో చూసావుగా, నువ్వు కూడా వస్తానంటూ. అంటే అర్థం ఏంట్రా? మనకు వేరే దారి లేదు. ఊర్లో జనం రేపు పుట్టబోయే బిడ్డే నిన్ను బలి తీసుకున్నాడని చెప్పకూడదు. భయపడితే ముందుకెళ్ళనివ్వరా.
గాడ్సా వెనక్కి తిరిగి చూడరా. రోజుంటే ఏం జరుగుతుంది కింగ్ అన్నాడు. గాచా గాచా రే గాచా రే వెళ్ళకిరా రే గాచా 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 రే ఏమైందిరా రే ఏమైందిరా ఎవరు థామస్ కనిపించట్లేదు. Ah!